హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో 4 కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అయ్యాయి. మరో కొత్త ఫ్యామిలీని సీరియల్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు. నారాయణ కొడుకు పెద్దోడికి అంటే మాధవకి ఎలాగో గాయత్రి ఉంది కదా! చక్రికేమో మహాతో పెళ్లయిపోయింది. మరి మూడో వాడు కేశవ ఉన్నాడు కదా! అతని కోసం హీరోయిన్ కావాలి కదా! ఆ అమ్మాయినే ఈరోజు సీరియల్‌లో ఇంట్రొడ్యూస్ చేశారనమాట. అంటే పరిచయం చేశారనమాట. ఇక ఈరోజు సీరియల్‌లోకొచ్చేస్తే కేశవ దగ్గర పనిచేసే అతను టీ గ్లాస్‌ని కిందకి పడేస్తాడు. వెంటనే కేశవ, "ఏ మెంటల్! టీ గ్లాస్‌నెందుకురా అలా కింద పడేశావు? అలా పగలగొట్టావేంట్రా?" అనగానే అతను, "వై షౌటింగ్? అలా అరుస్తున్నావేంటన్నయ్య? టీ ఎందుకురా పడేశావు?" అని కేశవ అంటాడు. "నువ్వే గదన్నా వదిలేయ్ అన్నావు" అని అంటా ఉంటే కేశవ, "నాకు టీ వద్దు వదిలేయ్ అని అన్నానురా. దానికే నువ్వు గ్లాస్ పగలగొట్టాలా?" అనగానే అతను, "నువ్వే కదన్నా చెప్పిందే చేయమంటావు. నిన్న గూడా ఒకడొచ్చి బ్రేక్ అడ్జస్ట్ చేయమన్నాడు. లైనర్ పట్టుకుందామని విప్పి చూస్తున్నా. తొందరగా అర్జెంట్‌గా చేయమన్నాడు. బ్రేక్ నట్టు టైట్ చేస్తుండగానే బండి తీసుకొని ఎళ్ళిపోయిండు. సందు చివర ఎవరినో గుద్ది నా మీదకొచ్చరిశారు. ఏంటన్నా నీకు ఎంతో లవ్ ప్రేమతో టీ చాయ్ తెస్తే వదిలేయమని నువ్వే చెప్పి నా మీద అరుస్తావు" అనగానే కేశవ, "వదిలేయ్" అనంటాడు. అప్పుడతను ఇంకో చేయిలో ఉన్న టీ గ్లాస్ గూడా వదిలేయబోతాడు. కేశవ, "ఓయేయ్" అని లేచి, "అది కాదురా వదిలేయమంది" ఫీలవుతూ, "ఇది కాదురా టాపిక్కు" అని అంటా ఉంటే, ఆ పని చేసే అతను టీ గ్లాస్‌ని బండి మీద పెట్టేసొచ్చి, "ఏమైందన్నా? సీరియస్ కోపంగున్నావు" అని అడుగుతా ఉంటే, కేశవ, "ఏం లేదురా వదిలేయ్" అని చెప్పి వెంటనే గ్లాసుని చూత్తడు. మళ్ళీ పడేస్తాడేమో అని. "అన్నా వదిలేయడానికి నా దగ్గర ఇప్పుడేం లేదు. పోలో అన్నా. చెప్పన్నా ఏం జరిగిందో? టెల్ మీ" అనగానే కేశవ, "రేయ్ ఏం లేదురా పొద్దున్న" అని జరిగింది చెప్తాడు. మహా వెళ్ళి నీళ్లు పోస్తే మహా మీద సీరియస్ అయితాడు కదా! అదంతా చెప్తాడు. మొత్తం చెప్పేసి ఛ! అని అంటా ఉంటాడు. అప్పుడతను, "అందుకేనా వచ్చినప్పటి నుండి బయటికి బాగానే ఉన్నా ఇంజన్‌లో ప్రాబ్లమ్ వచ్చిన బండిలా ఉన్నావు" అనగానే కేశవ, "ఏం చేయాలో అర్థం కావడం లేదురా. తను బాధపడుతూ ఉంటుందా" అని అడుగుతాడు. "ఖచ్చితంగా అన్నా బరాబరు" ఛ! అని కేశవ అంటాడు. "ఎందుకన్నా టెన్షన్ కంగారు పడతావు? నీకలవాటేగా. ఎవరికైనా సారీ చెప్పాలంటే నువ్వు ఏదో ఒక గిఫ్ట్ బహుమతిగా ఇస్తావు కదా! అదే చెయ్యి" అనంటాడు. కేశవ ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇటు కన్నా ఫోన్ చూస్తూ ఆడుతా ఉంటాడు. చక్రి బయటకొస్తాడు రెడీ అవ్వుకుంటూ. ఎనకాలే మహా వచ్చి, "మీరు ఆఫీస్‌కెళ్తున్నారా?" అని అడుగుతది. చక్రి తడబడుతూ, అవును. వారం 10 రోజుల నుండి వెళ్ళడమే లేదు గదా! వెళ్ళి అన్ని పనులు చూసుకోవాలి" అని అంటా ఉంటే, మాధవ అక్కడికొచ్చి, "సరే నేను బయలుదేరుతున్నాను" అనగానే మహా, "మీరు డ్యూటీకెళ్తున్నారా?" అని అడుగుతది. మాధవ, "అవునమ్మా" అనగానే మహా తనలో తాను, ఆర్కిటెక్ట్ అయ్యుండి ఇంత సాదా సీదాగా వెళ్తారా అని అనుకుంటూ ఉంటది. మాధవ, "అమ్మా టీ కావాలంటే ఫ్రిడ్జ్‌లో పాలున్నాయి. లేదంటే కన్నా బయట నుండి తెచ్చిస్తాడు సరేనా?" మహా, అనంటది. "వస్తాను" అని చెప్పి వెళ్ళి సంచిలో క్యారేజ్, తాపి, టేపు అవన్నీ పెట్టుకుంటూ ఉంటాడు. మహా, "ఏంటబ్బా ఇవన్నీ తీసుకెళ్తుండు" అని చూసుకుంటూ ఉంటది. మాధవ, నేను ఎళ్ళొస్తాను" అని చెప్పి వెళ్ళిపోతాడు. చక్రి నవ్వుకుంటూ బాయ్ చెప్తాడు. మహా అలా ఆలోచిస్తూ ఉండిపోతది. కన్నా వీళ్ళిద్దరిని జూసి ఆలోచించి, "ఆ! నాకు ముఖ్యమైన పని ఒకటుంది వెళ్ళొస్తాను" అని చెప్పి ఉరుకుతాడు. చక్రి నవ్వుతూ, "ఆ! ఆ! బాయ్" అనంటాడు. మహా ఆలోచించి, "అదేంటి? కన్నాకి అంత ముఖ్యమైన పనేముంటుంది" అని అడుగుతా ఉంటే, చక్రి నవ్వుతూ, "అర్థమైంది" అనంటాడు. "ఏం అర్థమైంది" అని మహా అడుగుతూ ఉంటే, "వాడు ఇప్పుడిక్కడుండకూడదు అని వాడికర్థమైంది" అంటే అనంటది. "మీకర్థం గాలేదా" అని అడుగుతాడు. "హుహు" అనంటది. వెంటనే చక్రి, "వాడు మనకి ప్రైవసీ కావాలని వెళ్ళుంటాడు" అనగానే మహాలక్ష్మి తల పట్టుకొని, "దేవుడా! కన్నాకి నిజం తెలియదు కదా!" అని అంటా ఉంటే చక్రి, "తెలిస్తే వాడేమైపోతాడో" అని అంటాడు. వెంటనే మహా, "తెలిస్తే నేనేమైపోతానో? మీకు ఇబ్బందిగా ఉందా" అని చక్రి అడుగుతా ఉంటే, "మీరు నా ప్లేస్‌లో ఉంటే తెలిసేది" అనంటది. చక్రి తనలో తాను, "నా ప్లేస్‌లో ఉంటే నా బాధేంటో నీకర్థమయ్యేది" అని అనుకుంటూ ఉంటాడు. మహా, "సరే అదొదిలేయండి. నాకొకటి అర్థం కావడం లేదు" అనగానే, "ఏంటి?" అని చక్రి అడుగుతాడు. ఒకదానికొకటి అసలు మ్యాచే కావడం లేదు అని మహా అంటా ఉంటే, చక్రి అటు ఇటు చూసి, "ఆ! ఏంటది?" అని అడుగుతాడు. "పెద్ది ఆర్కిటెక్ట్ అన్నారు కదా!" అనగానే చక్రి మెల్లిగా, "అన్నానా?" అని అన్నది గుర్తు తెచ్చుకుంటాడు. "ఆ! అవును. ఆ రోజు అన్నాను" అనగానే మహా, "ఆ రోజైనా, ఈ రోజైనా ఆర్కిటెక్టే కదా!" "కదా!" అని చక్రి నవ్వుతూ, "ఇక నేను వెళ్తాను" అనగానే మహా, "ఆగండి. ఆర్కిటెక్ట్ అయ్యుండి పెద్ది ఎందుకలా సింపుల్‌గా వెళ్తున్నారు?
ఆర్కిటెక్ట్ అంటే అఫీషియల్ లుక్ ఉండాలి కదా, ఫార్మల్ వేసుకొని టక్ చేసుకొని వెళ్ళాలి కదా అనగానే చక్రి, అంటే అన్నయ్య ఆఫీస్కి వెళ్ళడం లేదు, డైరెక్ట్ గా సైట్ కే వెళ్తున్నాడు అని అంటాడు. అప్పుడు మహా, సైట్ కి వెళ్ళినా ఆర్కిటెక్టే కదా, ఏదో మేస్త్రి లాగా పనిముట్లు సంచిలో వేసుకొని సైకిల్ మీద వెళ్తున్నారేంటి అని అడుగుతా ఉంటే చక్రి తనలో తాను, ఒక్కరోజు పోలీస్ స్టేషన్ చూపిస్తేనే ఇన్ని లా పాయింట్స్ లాగుతుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. మహా, మిమ్మల్నే అనగానే చక్రి, అంటే అన్నయ్య మామూలుగానే చాలా సింపుల్ గా ఉండాలనుకుంటాడు. ఆర్కిటెక్ట్ అయినా, ఓనర్ అయినా, పనివాడైనా ఒకరు గొప్ప ఒకరు తక్కువ అన్నట్టు కనబడకూడదు అంటాడు. ఆఫీస్లో ఆఫీసర్లా ఉంటాడు, సైట్లో మేస్త్రీలా పని వాళ్లతో కలిసిపోతాడు. అప్పుడే పని బాగా జరుగుతుందని నమ్ముతాడు. అవునా అని మహా అంటది. అవును, దాన్నే దాన్నే బిజినెస్ ట్రాజడీ అంటారు అనగానే మహా, హలో, ట్రాజడీ కాదు స్ట్రాటజీ అని అంటది. చక్రి నవ్వుతూ, ఆ అదే అదే, రేపు మీరు కూడా పెద్ద ఆర్కిటెక్ట్ అవుతారు, ఇలాంటి టెక్నిక్స్ అన్ని నేర్చుకోవాలి కదా, మా అన్నయ్యని చూసి నేర్చుకోండి అనగానే మహా నవ్వుతూ, నేను చేతి సంచిలో పనిముట్లు పెట్టుకొని సైకిల్ మీద వెళ్ళలేను అని అంటది. చక్రి, అబ్బే సింపుల్ గా ఉండండి అంటున్నాను, మరి నేను వెళ్ళిరానా? సరే అని తల ఊపుతది. చక్రి తనలో తాను, అమ్మయ్యా, ఒక గండం గడిచింది, పెళ్ళైనప్పటి నుండి నేను చెప్పిన అబద్ధాలన్నీ దినదిన గండంగా మారిపోతున్నాయి, ఏం చేయాలరా బాబు అనుకుంటూ మహాన్ చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోతాడు. మహా ఆలోచిస్తూ ఉండిపోతది. అటు కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అవుతాయి సీరియల్లో. వరాలు అనే ఆవిడ, "హ్మ్, పిల్లలు పెరిగే కొద్దీ సంపద పెరుగుతుంది అనుకున్నాను, ఇలా అడ్డమైన చెత్త పెరిగిపోతుంది అనుకోలే, ఆ చికెన్ ముక్కలు, మటన్ బొక్కలు, ఆ చిప్పలు డొప్పులు ఇంటి ముందు పారేసి చస్తున్నారు" అని చిరాకు పడుతూ ఊడ్చుకుంటూ, చెత్త డబ్బా ఒకటి ఇంటి ముందే ఇంత పొట్టేసుకొని ఉందిగా, దాని పొట్ట నింపొచ్చుగా అని ఊడ్చేసి ఆ మహారాణి లేచిందో లేదో అనుకుంటూ లోపలికెళ్ళి, అమ్మా యువరాణి, మా రాజుగారే లేచారు, తమరికింకా తెల్లారలేదా, ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు లాగా ఇంకొక సూర్యుడు రాడమ్మా, ఒక్కడే వస్తాడు, లేచి కాలేజీకి పోతే బాగుపడతావు లే అనగానే ఆ అమ్మాయి దుప్పట్లో నుండి చేయి ఊపుతది. లేవను, ఫోన్ కావాలి అని ముసుగేసుకొని పడుకొని ఉంటది. వాళ్ళమ్మ, ఏంటి కొత్త సెల్ ఫోనా, ఇంకా అదే మాట, అలాగలాగే, నాకు ఒక చిప్ప చేతికిస్తే సెల్ ఫోన్ షాప్ ముందు అడుక్కొని తెస్తాను, ఏదో ఒక మహారాజు ఒక సెల్ ఫోన్ పడేయకపోతాడా, భయం భక్తి ఏమైనా ఉన్నాయంటే నీకు, చిచి అనుకుంటూ అక్కడి నుండి కిచెన్ లోకి వెళ్తది. ఇంటెడు చాకరీ నేనొక్కదాన్నే చెయ్యాలి, మళ్ళీ వెళ్ళి అంగన్వాడి బడిలో నేనే వండి పెట్టాలి, పోని తెచ్చిన సంపదైనా మిగులుతుందా అంటే అయ్యగారి సంపాదనంతా అమ్మగారి అలంకరణకే సరిపోయినట్టు నీకే దారపోస్తున్నాను అని అంటా ఉంటే వాళ్ళ ఆయనేమో లేచి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు రెడీ అయ్యి. తర్వాత కిచెన్కి వెళ్తూ ఆమెని, వరాలు, క్యారేజ్ కట్టావా, లోడా లోడా వాగుడేనా అనగానే ఆమె, ఆ ఎంత వాగితే మాత్రం ఏం లాభం ఉంది, చేసేదేమో బంట్రోతు ఉద్యోగం, తెచ్చేదేమో గొర్రెతోకంత బెత్తడి జీతం, దానికే పొద్దునెళ్తే గాని రాత్రి దాకా రారు, నేనొక్కదాన్ని ఈ పిల్ల పిచాల్చులతో ఎలా ఎగాలి అనగానే వాళ్ళ ఆయన, నీకు ఇంట్లో వాళ్ళకి తిట్టడానికి ఏ కారణం అవసరం లేదులే గాని అందరినీ మడత పెట్టడం బాగా నేర్చావు అని అంటాడు. అప్పుడు ఆ వరాలు, నన్ను కాదు, అక్కడ చూడు, మీ అమ్మ కొత్త సెల్ ఫోన్ కొనిస్తే గాని కాలేజీకి వెళ్ళదట, ఏ బ్యాంకులో దాచావు అంత డబ్బు అనగానే వాళ్ళ నాన్న, అమ్మా శైలజ అనుకుంటూ వెళ్తాడు. వెనకాలే వరాలు వెళ్తది. అమ్మా లే అమ్మా, ఏ రోజైనా నువ్వు ఎదురు రాకుండా నేను డ్యూటీకి వెళ్ళానా, లే అమ్మా అనగానే ఆ దుప్పట్లో నుండి చేయి బయటికి తీసి మళ్ళీ సైగ చేస్తది, నేను లేవను, నాకు ఫోన్ కావాలి అని. కొంటానమ్మా, ముందు నువ్వు లే, నా తల్లి కదా, అమ్మ ఎప్పుడైనా కొడుకు మీద అలుగుతుందా అనగానే వరాలు, ఏ క్షణాన మీ అమ్మ పుట్టింది అన్నావో అప్పటి నుండి నిజంగానే మళ్ళీ పుట్టి సాధిస్తున్నట్టుంది మీ అమ్మ అని అంటా ఉంటే ఆయన, అమ్మ శైలజ లే తల్లి లే అని దుప్పటిని తీస్తాడు. వరాలు, వసే, మీ నాన్న నిన్ను ఏ కలెక్టర్కో ఇచ్చి పెళ్లి చేయాలని కలలు కంటున్నారే, నువ్వు ఇలాగే కాలేజ్ ఎగ్గొట్టి ఫెయిల్ అయితే ఏ మెకానిక్కో ఇచ్చి కట్టబెడతారు, జాగ్రత్త లే అని అంటది. అమ్మా లే తల్లి లే అని వాళ్ళ నాన్న లేపుతాడు. శైలజ లేచి పిల్లో కింద వేరే ఫోన్ ఉంటే తీసి, ఇగో ఇలాంటి ఫోన్ పట్టుకొని కాలేజ్కి వెళ్తే అందరూ ఏడిపిస్తున్నారు నాన్న, ఇవాళ నాకు కొత్త ఫోన్ కొనిస్తా అన్నావు, కొనిస్తేనే కాలేజ్కి వెళ్తా అనగానే వాళ్ళ నాన్న, ఈ పూటకి వెళ్ళు తల్లి, సాయంత్రం వచ్చేటప్పుడు కొని తీసుకురాకపోతే అప్పుడు అడుగు అనగానే శైలజ, నేను అడిగిన ఫోను 30,000, నాకు అదే కావాలి అని అంటది.
వాళ్ళమ్మ వరాలు షాక్ అయిపోయి అలా గట్టిగా నిలబడిపోయి ఉంటది. వాళ్ళాయన వరాలు అని గట్టిగా అంటాడు. కదిలిస్తాడు. వరాలు ఏమో 30,000 అనుకుంటూ అలాగే నిలబడిపోయి ఉంటది. వాళ్ళాయన ఇలాంటివన్నీ మీ అమ్మ ముందు మాట్లాడినప్పుడల్లా ఇలా శిలా విగ్రహంలా నిలబడుతుందని తెలుసు కదమ్మా అనగానే వరాలు 30,000 ఫోనా? ఇప్పటికే 3 నెలలు అద్దె కట్టలేదు. ఓనర్ గాడు కనిపించినప్పుడల్లా ఎప్పుడు ఎప్పుడిస్తారు అని సుప్రభాతంలా అంటుండు అనగానే శైలజ మా కాలేజీలో చాలా మంది దగ్గర ₹1,00,000 ఫోన్లున్నాయి తెలుసా అని అంటది. అప్పుడు వాళ్ళమ్మ ఆ ఆ చాలా మంది తండ్రులు పెద్ద పెద్ద ఆఫీసర్లున్నారు అది తెలుసా? నేనేమో బంట్రోత్ భార్యని, తమరు బంట్రోత్ బిడ్డ అనగానే శైలజ దండం పెడుతూ అబ్బా నీకు దండం పెడతానే అరవకు. నాన్న ఇవాళ కంపల్సరీ సెల్ ఫోన్ కొనియాలి, లేకపోతే నేను ఊరుకోను. తప్పకుండా తీసుకొస్తానమ్మా అని వాళ్ళ నాన్న అంటాడు. ప్రామిస్ అని అడుగుతుంది. ప్రామిస్ తల్లి సరేనా అని చేతిలో చేయేస్తాడు. వాళ్ళమ్మ కర్మ అనుకుంటే అక్కడ నుండి వెళ్ళిపోతుంది. శైలజ నవ్వుతా ఉంటది. ఇంకో కొత్త క్యారెక్టర్ వస్తారనమాట, సురేష్ అని. ఈ శైలజ వాళ్ళ తమ్ముడు వచ్చి గుమ్మం దగ్గర అటొక షూ ఇటొక షూ పడేసి లోపలికి వస్తాడు. వాళ్ళమ్మ రే నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఆకాశం మీద నుండి నేల మీదకి ఊడిపడ్డావా? అటొక షూ ఇటొక షూ ఇసిరేయడానికి రోజు 2 ఏరుకొచ్చి అతుక్కొని పుట్టిన అట్టి పండ్లు ఒక చోట పెట్టినట్టు నేను పెట్టాలా అని అడుగుతా ఉంటే వాళ్ళ ఆయన రాత్రంతా ఎక్కడికి వెళ్ళావురా సురేష్ అని అంటాడు. అప్పుడు ఆ సురేష్ దిలీప్ వాళ్ళ నాన్న వాడికి బైక్ కొనిస్తే రాత్రి పార్టీ ఇచ్చాడు, అక్కడే తిని అక్కడే పడుకున్నా అనగానే వరాలు ఇలాగే ఎవరో పార్టీ ఇచ్చారని అక్కడే తిని అక్కడే పడుకుంటే ఇంట్లో వండిందంతా ఏం చేయాలరా అనగానే సురేష్ ఏంటే నువ్వు వండేది పొట్లకాయ బీరకాయ, వాళ్ళింట్లో బిర్యానీ వండారు అనగానే వాళ్ళ నాన్న రే వాళ్ళు బిర్యానీ పెడతారని పార్టీ ఇస్తారని వాళ్ళింటి చుట్టూ తిరిగే బదులు బుద్ధిగా చదువుకొని ఆ డిగ్రీ ఏదో పాస్ అవ్వచ్చు కదరా, 3 ఏళ్ల నుండి కొత్త బిచ్చగాడిలాగా అడుక్కుంటూనే ఉన్నావు కదరా అనగానే సురేష్ అందుకే ఇంటికి రాబుద్ది కాదు, దానికేమో వేలకు వేలు పెట్టి ఏది అడిగితే అది కొనిస్తారు కదా, నాకు రూపాయి ఇమ్మంటే చస్తారేంటి అనగానే వరాలు ఆయన చదువు గురించి అడుగుతున్నారా చావుల గురించి కాదు అని అంటది. సురేష్ ఆకలవుతుంది ఏముంది అని అడుగుతాడు. వరాలు రాత్ర వండిన అన్నమే ఉంది, అదే పెడతాను తిను అని అంటది. వెంటనే సురేష్ చిచ్చి అది దాని మొహన పెట్టు అనగానే శైలజ అరే రౌడీ నీ ఏడుపేదో నువ్వేడువు అని అంటా ఉంటే వాళ్ళ నాన్న వాడి సంగతి ఎందుకులే గాని నువ్వు ఎదురురా అమ్మా, వరాలు నువ్వు క్యారేజ్ పట్టరా అనగానే ఆ కిచెన్లోకి వెళ్తుంది. సురేష్ అమ్మ లోపలికి వెళ్ళిపోతాడు. శైలజ పదండి నాన్న అని బయటకెళ్ళి వాళ్ళ నాన్నకి ఎదురొస్తుంది. అమ్మా అనగానే నాన్న అని అంటది. వెళ్ళొస్తానమ్మా జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. బాయ్ నాన్న అనగానే వరాలు కాలేజ్కి వెళ్ళాలి రెడీ అవ్వు అని అంటది. ఇటు నారాయణ బయట సిగరెట్ తాగుతా ఉంటాడు. కన్నా బయటకొచ్చి ఛీ కంపు అనగానే వాళ్ళ నాన్న కాల్చేవాడికి కంపు కూడా వింపుగానే ఉంటది అని అంటాడు. కన్నా లోపల వదినుంది అని అంటా ఉంటే నారాయణ బీడి బయటే ఉంది అని అంటా ఉంటాడు. మహా బయటకు వస్తా ఉంటది. కన్నా మహాన్ చూసి వదినొస్తుంది అనగానే నారాయణ ఆ సిగరెట్ తీసి పక్కకు పెడతాడు. మహా నారాయణతో నిన్న మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్లారు కదా, ఏమైనా ఇబ్బంది పెట్టారా అని అడుగుతది. వెంటనే నారాయణ నిన్నగాక మొన్నొచ్చిన కోడలి పిల్ల నా మీద అంత అభిమానం చూపిస్తుంటే మంచం కోళ్ళ 4 ఒక్కరైనా నాకేసి తొంగి చూశారా? మందు లేకపోతే అల్లాడిపోతాడే బిడ్డ అని జాలి దయ ఎవరికైనా కలిగిందా? చుక్క పడకుండా గొంతు ఆరిపోతుంటే ఒక్కడైనా ఒక 90 తీసుకొచ్చి ఇచ్చాడా అని అంటా ఉంటే కన్నా అవును పాపం మరేం చేశావు అని అంటాడు. వెంటనే నారాయణ ఏం చేస్తాను, బొడ్డు చాటున దాచుకున్న కోటర్ సీసా తీసి గుడుక్కుని మింగేశాను. కన్నా తల పట్టుకుని ఛ నువ్వు మారు అని అంటాడు. నారాయణ లేచి రాత్రి పోలీస్ స్టేషన్ లో పెట్టిన బిర్యానీలో ఒకటే ముక్కొచ్చింది, ఏం కర్రీ చేశాడు మీ అన్న అని లోపలికెళ్తాడు. లోపలికి వెళ్ళి గిన్నెలన్నీ ఎత్తేస్తాడు. మహా ఏదో చెప్పుడైంది అని అంటా ఉంటే కన్నా ఏమై ఉండదులే వదిన వదిలేయ్ అని అంటాడు. నారాయణ వస్తూ ఏరా లోకంలో చికెన్ సెంటర్లు మటన్ సెంటర్లు మాయమైపోయి కూరగాయల షాపులు మాత్రమే తెరుచున్నాయా? పప్పు పాలకూర పచ్చడి గోంగూర తప్ప ఏమీ దొరకవా మీ అన్నకి? దీనికంటే పోలీస్ స్టేషనే నయం కదరా, ఒక్క ముక్క పెట్టినా బిర్యానీ పెట్టారు అనగానే కన్నా మరి అక్కడే ఉండిపోరాదు, మాకు తలనొప్పైనా తగ్గుతుంది అని అంటాడు. అప్పుడు నారాయణ చెప్పులేసుకుంటూ అడిగాను రూల్స్ ఒప్పుకోవంట, ఆ పప్పు పచ్చడి మీరే తిని తరించండి అని చెప్పి సైకిల్ వేసుకొని వెళ్ళిపోతాడు. మహా అలా చూస్తూ ఉండిపోతుంది. కన్నా నువ్వేం పట్టించుకోవద్దు వదినా, ఇలాంటి మనిషి కాబట్టే నాన్న అని కూడా నాకు పిలవాలనిపించదు అని అంటాడు. ఇటు చక్రి వాళ్ళ ఓనర్ ఒక అతన్ని వరే
పెట్రోల్ నువ్వు తాగుతున్నావా, కారు తాగుతుందా? ఏంట్రా దొంగ బిల్లులు ప్రింట్ చేస్తున్నావా ఏంటి అని అంటా ఉంటే అక్కడికి చక్రి వస్తాడు. వేరే అతనేమో, ఈ ఐడియా నాకు రాలేదేంటి సార్ అని అంటా ఉంటే ఓనర్, ఆ అంటే ఈ ఐడియా నేనిచ్చానా? ఇలాంటి పనులు చేశావంటే చీటింగ్ కేసు పెట్టి లోపల వేయిస్తా, ఎలా పో అని అంటాడు. అతను వెళ్ళిపోతాడు. చక్రి మెల్లగా వస్తూ, హలో హలో కారేశ్వర్ ఎలా ఉన్నావు అని అడుగుతాడు. ఓనర్ తల తిప్పుకుంటాడు అనమాట. ఎలా ఉంటావులే, నాలాంటి పనిమంతుడు లేక దివాళా తీసుంటావు. సర్లే వచ్చేసాగా, ఏడవకు. ఇవాళ కొంచెం కాస్ట్లీ కార్ కావాలి. పనిలో పనిగా మా ఆవిడ్ని కూడా ఒక ట్రిప్కి బయటకు తీసుకెళ్ళాలి. ఏ కార్ బాగుంటుంది అని చూస్తా ఉంటే ఓనర్, ఇంతకీ ఎవరు నువ్వు అని అడుగుతాడు. చక్రి అటు ఇటు చూసి, నన్నేనా అని అంటాడు. ఓనర్ ఆ అనగానే, ఏంటి నీ చిప్పు దొబ్బిందా అని చక్రి అంటా ఉంటే, లేదు నీ జాబ్ దొబ్బింది అని అంటాడు. చక్రి ఏంటి అని అడుగుతాడు. నీ చెవులు దొబ్బాయా, సరిగ్గానే విని చచ్చావు అని అంటాడు ఓనర్. వెంటనే చక్రి, నన్ను జాబ్లో నుండి తీసేస్తున్నావా అని అడుగుతాడు. అప్పుడు ఆ ఓనర్, తీసేసి వారమైంది అని అంటాడు. చక్రి ఏమైంది అని అడుగుతా ఉంటే ఆ ఓనర్, నా మెదడు షార్ప్ అయింది అని అంటాడు. చక్రి నవ్వుకుంటూ, లేనిదెలా షార్ప్ అవుతుందిలే గాని అని అనగానే, ఏంటి అని ఓనర్ అంటాడు. లేకపోతే ఏంటి, నాలాంటి జీనియస్ని పనిలో నుంచి తీసేస్తే నీలాంటోళ్ళు ఏమైపోవాలి? 4 రోజుల్లో రోడ్డును పడాలనుందా ఏంటి? మర్యాదగా నా జాబ్ నాకు ఇస్తావా లేదా? నీ మంచి కోసమే చెప్తున్నా, నీ భవిష్యత్తు గురించే ఆలోచించి చెప్తున్నా. నాలాంటి వాడిని వదులుకుంటే ఇంకొక నాలాంటి వాడు దొరకడు అనగానే ఓనర్, అది నా అదృష్టంగా భావిస్తా. నీలాంటి ఓడు వద్దు, నువ్వు వద్దు. కారు కారు అని కారు కూతలు కూయకుండా కాలినడకన ఇక్కడి నుండి వెళ్ళిపో అనగానే చక్రి, అంత తప్పు నేనేం చేశాను? ఊడిపోయిన పార్టీని ఊడిపోలేదని చెప్పి డబ్బు నొక్కేశానా? పోయించని పెట్రోలు పోయించానని చెప్పి దొంగ బిల్లులు చూపించానా? నెలకో యాక్సిడెంట్ చేసి నీ కార్కి సొట్టపడేలా చేశానా? రాంగ్ పార్కింగ్లో పెట్టి చలానా పడేలా చేశానా అని అంటా ఉంటే ఆ ఓనర్ షాక్ అయిపోతూ, ఇన్ని రకాలుగా ఓనర్కి బొక్కలు పెట్టొచ్చు అని తెలుసనమాట. ఇన్ని రోజులు ఈ నిజం తెలియక నిజమే కాబోలనుకొని బిల్లులు పెట్టే కొద్దీ డబ్బులు ఇస్తూ పోయాను కదరా అని అంటా ఉంటే చక్రి, హలో, మనకు అలాంటి అలవాట్లేమీ లేవు. ఏదైనా నిజాయితీగా సంపాదించడమే తెలుసు. నేనే గనక ఆ పనులు చేస్తే ఏనాడో నీ ట్రావెల్స్ దివాళా తీసి నువ్వు రోడ్డును పడి ఉండేవాడివి. కారు టైర్లలో గాలి కొట్టుకుంటూ బ్రతకాల్సి వచ్చేది అని అంటాడు. అప్పుడు ఆ ఓనర్, అవునరా, నీ వల్ల నాకు అంత పని జరిగేదిరా. నమ్మి నిన్ను డ్రైవర్గా పంపిస్తే వెళ్ళిన పనిని చూసుకొని రాకుండా పెళ్లి కావాల్సిన పిల్లని లేపుకొస్తావా? ఆ పిల్ల తండ్రి నాకు ఫోన్ చేసి చంపేస్తా పొడి చేస్తా అని బండబూతులు తిట్టాడ్రా. ఆ పిల్ల అన్న నీ ఇంటి అడ్రస్ చెప్పకపోతే కాలు తీస్తా చెయ్యి తీస్తా అని మనుషులతో వచ్చి గొడవ చేశాడు. ఇప్పుడు గాని నీకు కారు ఇస్తే నా కారు మీదే నన్ను అంతిమ యాత్రలకి పంపిస్తారు. హ, ఇంకా నిన్ను పనిలో పెట్టుకోవడానికి నేనంతా ఎర్రోడ్నా అని అంటాడు. వెంటనే చక్రి నవ్వుతూ, వెర్రివాడివి కాబట్టే నాలాంటి నమ్మకస్తుడు లేకుండా ఎలా బ్రతుకుతావో అని భయమేస్తుంది. పోనీ కారు ఇవ్వకపోయినా పర్వాలేదు, యాక్టింగ్ డ్రైవర్గా అయినా పంపించు అనగానే ఓనర్, ఎందుకు, వెళ్ళిన చోట ఏం చేసొస్తావో ఎవరికి తెలుసు? నేను నీకు పని ఇవ్వనుగాక ఇవ్వను అంతే అని అంటా ఉంటే చక్రు ఏడుస్తూ, అంతేనా? నేను ఎన్ని ట్రిప్పులేస్తే నువ్వు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టావో మర్చిపోయావా? నేను ఎన్ని నిద్రలేని రాత్రులు కళ్ళు కడుక్కొని కారు నడిపితే నువ్వు కార్ల మీద కార్లు కొన్నావో అప్పుడే మర్చిపోయావా అనగానే ఓనర్, ఒరేయ్, మర్యాదగా వెళ్తావా, మనుషుల్ని పెట్టి గెంటిచ్చమంటావా అని అంటాడు. అప్పుడు చక్రి, కావాలంటే నేను నిన్ను కారేశ్వర్ అని కాకుండా ఓంకారేశ్వర్ అని పూర్తి పేరుతో పిలుస్తాను. పెళ్లి చేసుకొని అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. ఉద్యోగం లేకపోతే విలువ ఉండదు. ఈ ఒక్కసారే తప్పు చేశాను. మాటి మాటికి పెళ్లి చేసుకోను. నా మాట విని నాలాంటి మంచి డ్రైవర్ని వదులుకోకు, రోడ్డున పడకు అనగానే ఓనర్, చెప్పో అని అంటాడు. వెంటనే చక్రి, అంతేనా, అదే నీ ఆకార నిర్ణయమా అని అంటా ఉంటే ఓనర్, బేకార నిర్ణయమైనా సరే ఇదే నా ఆఖరి నిర్ణయం అని అంటాడు. చక్రి, మంచిది, నీకు తెలిసి రావాలే. చూడు మిస్టర్ కారేశ్వర్ అని వేలు చూపించుకుంటూ, నువ్వు కార్ లాంటోడివి, నేను పెట్రోల్ లాంటోడిని. పెట్రోల్ లేకపోతే కారు నడవదు. ఏదో ఒక రోజు నువ్వే నన్ను ఎత్తుక్కుంటూ వచ్చి జాబ్లో జాయిన్ అయ్యి
నీ జీవితాన్ని నిలబెట్టమని నన్ను అడుక్కుంటావు, గుర్తుపెట్టుకో అని అంటాడు. ఓనర్ హే పోరా అని అంటాడు. చక్రి వెళ్ళిపోతాడు. ఓనర్ లెక్కలు తీసుకుంటూ ఉంటాడు. మళ్ళీ చక్రి ఉరుక్కుంటూ వస్తాడు. గడ్డం పట్టుకొని సార్ 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 ప్లీజ్ 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 మీ గడ్డం పట్టుకుంటున్నా కదా బాబా బాబు, ఈ ఒక్కసారికే క్షమించు, నాకు ఉద్యోగం ఇవ్వు, చచ్చి నీ కడుపును పుడతాను అని అంటాడు. అప్పుడు ఓనర్ నెట్టేసి ముందు నువ్వు చచ్చిపో, ఆ తర్వాత నా కడుపు సంగతి నేను ఆలోచిస్తా అనగానే చక్రి అంతేలే, నీ నెత్తిన శని కూర్చుంటే మంచి మాటలు ఎందుకు తలకెక్కుతాయి అని చెప్పి వెళ్ళిపోతాడు. పోరా అని ఓనర్ అంటాడు. మహా బుక్ చదువుతా ఉంటది. ఇటు కన్నా అక్కడికొచ్చి వదినా అనగానే మహా పలకదు. మళ్ళీ వదినా అని అంటాడు. నన్నేనా అని అంటది. మరి ఇంకెవరిని నేను వదినా అని పిలుస్తాను అని కన్నా అంటా ఉంటే ఫోన్లో అనుకున్నాను అని మహా అంటది. ఫోన్లో అయినా పిలవడానికి ఇంకెవరున్నారు వదినా అనగానే మహా మీ అత్త కూతురుంది కదా అని అంటది. వెంటనే కన్నా దాన్ని నేను చిన్నప్పటి నుండి గాయత్రి అని పేరు పెట్టి పిలవడమే తెలుసు అని అంటా ఉంటే మహా అవును, మీ గాయత్రి ఆ రోజు నీ గురించి ఏదో చెప్పబోయింది, మళ్ళీ నువ్వు తిడతావని చెప్పనంది, ఏం చెప్పాలనుకుంది అనగానే ఆ గాయత్రి అనే మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు కన్నా. కోపంగా రాక్షసి అని అంటా ఉంటే మహాలక్ష్మి ఎవరిని అని అంటది. కన్నా ఏమో దాన్నే, ఇంటికి రానివ్వు, దాని సంగతి చెప్తాను అని అంటా ఉంటే మహాలక్ష్మి అసలు విషయం ఏంటి అని అడుగుతది. కన్నా దండం పెడుతూ మీకు దండం పెడతాను వదినా, ఆ ఒక్కటి మాత్రం అడక్కండి అనగానే మహా సర్లే గాయత్రినే అడిగి తెలుసుకుంటాను అని అంటది. వదినా అది మాత్రం అడక్కు అని వంగి దండం పెడతా ఉంటాడు. మహా నవ్వుతూ సర్లే ఏడవకు అని నవ్వుతా ఉంటది. అప్పుడే కేశవ ఇంటికి వస్తాడు. బయట బండి దిగి వస్తా ఉంటాడు. లోపల కన్నా ఏమో అన్నం తిందామా వదినా అనగానే మహా టైం చూసి అప్పుడేనా అని అంటది. నాకు ఆకలేస్తుంది అని కన్నా అంటా ఉంటే అయితే తిందాం అని లేవబోతుంది. కన్నా మీరు కూర్చోండి, నేను తీసుకొచ్చి పెడతాను అని అంటా ఉంటే మహాలక్ష్మి వంట రాదు కానీ తెచ్చుకొని పెట్టుకొని తినడం వచ్చు కాదా అని ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటే కేశవ వస్తాడు. రే ఆకలి దంచేస్తుందిరా, ఏమైనా తిందామా అనగానే కన్నా ఇప్పుడే తిందాం అనుకుంటున్నాం అని అంటాడు. ఎవరెవరు అని కేశవ అడుగుతాడు. ఇంకెవరు, నేను మా వదిన అనగానే కేశవ మహాన్ చూసి నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోతా ఉంటే కన్నా చేయి పట్టుకొని అన్నయ్య అన్నయ్య రా అని గుంజుతాడు. ఎక్కడికన్నయ్య అని అంటా ఉంటే నేను బయటికి అని కేశవ అంటాడు. తినేసి వెళ్ళు అనగానే తర్వాత వచ్చి తింటాను రా, అప్పుడు తినడానికి ఏం మిగలదు అని కన్నా అంటా ఉంటే పర్లేదు నేను పస్తుంటాను, వదలరా వదలరా అని చెప్పి చేయి విడిపించుకొని వెళ్ళిపోతాడు. ఉరుక్కుంటూ వెళ్ళిపోతాడు. కన్నా నవ్వుతా ఉంటాడు. మహా ఏమో ఎందుకు అతను పారిపోతున్నాడు అని అడుగుతది. మిమ్మల్ని చూసే అని కన్నా అంటాడు. మహాలక్ష్మి నేనేమన్నాను అని అంటా ఉంటే కన్నా వాడే అన్నాడు కదా, అదే నీళ్ళు మొహం మీద పడితే మీ మీద సీరియస్ అయ్యాడు కదా అనగానే మహాలక్ష్మి అలా ఎన్ని రోజులు పారిపోతాడు అని అడుగుతది. రాత్రిపూట ఇంటికి రావాల్సిందే కదా అని అంటది. మెల్లిగా అన్నీ సర్దుకుంటాయి అని కన్నా అంటా ఉంటాడు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. తర్వాయి భాగంలో మహాలక్ష్మి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. వాళ్ళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే మహా నాన్న అని అంటది. వాళ్ళ నాన్న తప్పమ్మా, ఎవరినైనా అమ్మ అని పిలవడంలో తప్పు లేదు, కానీ ఇలా ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని పిలవకూడదు అని అంటాడు. తర్వాత మహా ఏడుస్తూ చక్రితో చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచిన వాళ్లే నన్నిప్పుడు ఒక శత్రువులా చూస్తున్నారు. ఒక పెళ్లి ఆపడానికి నేను తీసుకున్న నిర్ణయం నా జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పుతుందని నేను అస్సలు ఊహించలేదు. నేను ఎవరూ లేని ఒంటరినైపోయాను అని ఏడుస్తా ఉంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.